హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసే ప్రోడక్ట్ DJI మైక్. ఈ DJI మైక్ నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను. నాకైతే 30,000 దాకా పడింది. ఒక్కసారి బాక్స్ అయితే చూద్దాం. DJI మైక్ ఒక్కసారి దీని స్పెసిఫికేషన్స్ అయితే చూడండి. ఒకసారి 250 మీటర్స్ ట్రాన్స్మిషన్ రేంజ్ అంట, డ్యూయల్ ఛానల్ రికార్డింగ్, అప్ టు 14 అవర్స్ ఆన్ బోర్డ్ మెమొరీ. అంటే మనం మామూలుగానే ట్రాన్స్మిటర్లోనే మనం రికార్డింగ్ చేసుకోవచ్చు అనమాట. ఆ రికార్డింగ్ 14 గంటలు ఉంటుందంట. అది కాకుండా ఇంకా వైడ్ కంపాటిబిలిటీ, ఇంకా 15 అవర్స్ బ్యాటరీ లైఫ్. అంటే ఒక్కో ట్రాన్స్మిటర్ 15 గంటల దాకా ఛార్జింగ్ వస్తుందంట. ఒక్కసారి ఇది ఓపెన్ చేసి దీనిలో ఏమేమి ఇచ్చాడో ఒక్కసారి మనం అయితే ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి మనం బాక్స్ ఓపెన్ చేసి చూస్తే దీనిలో ఒక బాక్స్ అయితే ఇచ్చారండి. ఈ బాక్స్లో ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఈ బాక్స్లో వచ్చేటప్పటికి ఒక క్యారింగ్ పౌచ్ అయితే ఇచ్చారు. ఈ పౌచ్లో USB Type-C కేబుల్, ఇంకా DSLR కెమెరా కోసం 3.5mm కేబుల్ ఒకటి ఇచ్చారు. 2 విండ్షీల్డ్, ఇంకైతే ఇందులో ఏం లేవు. యూజర్ మాన్యువల్స్. ఇంకా బాక్స్లో ఇదైతే చూస్తే కనపడుతుందండి DJI. ఇది ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాం ఇందులో ఏముందో. ఇదైతే నిజంగా అమేజింగ్ అండి. ప్రీమియం మెటాలిక్ లుక్లో నిజంగా అదిరిపోయింది. చూసారా, ఇది మన DJI వైర్లెస్ మైక్స్ అనమాట. నిజంగా ఇది చాలా సూపర్గా ఉందండి. ప్రీమియం మెటాలిక్ లుక్లో నిజంగా అదిరిపోయింది. లుక్ అయితే సూపర్గా ఉంది. కనబడుతుంది కదా, ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాం. వావ్, నేను ఆన్ చేయగానే ఆటోమేటిక్గా అవే ఆన్ అయిపోయాయండి. చూసారా, ఇక్కడ ఆల్రెడీ బ్యాటరీ ఫుల్గా ఉంది కాబట్టి 15 అవర్స్ అని చూపిస్తుంది. ఇక్కడ 14.8 అవర్స్ అని ఒకటి చూపిస్తుంది. మధ్యలోది RX అంటే ఇది రిసీవర్ అనమాట. రిసీవర్ కూడా ఛార్జింగ్ ఫుల్గానే ఉంది. నేను ఆన్ చేయగానే ఒక్కసారి 4 పాయింట్స్ అంటే 4 పాయింట్స్ ఛార్జింగ్ ఉందన్నమాట. ఇది పవర్ బ్యాంక్ అనమాట. ఈ పవర్ బ్యాంక్లో కూడా ఫుల్గా ఉంది ఛార్జింగ్. ఒక్కసారి ఓపెన్ చేసి ఇవి చూద్దాం, ఇవి ఎలా ఉన్నాయో. ఒక్కసారి చూసారంటే ట్రాన్స్మిటర్ నిజంగా సూపర్గా ఉందండి. ఇది కూడా ప్రీమియం మెటాలిక్ లుక్లో అలానే ఇచ్చాడు. ఒక్క సైడ్ చూస్తే చూసారా, ఇది పవర్ బటను, USB కనెక్టర్ ఇచ్చాడు ఇక్కడ. ఇదిగోండి, ఇది మైక్. ఇది వచ్చేటప్పటికి ఆడియో, మనం ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినడానికి ఆడియో అనమాట. ఇది అవుట్, వీడియో ఆడియో అవుట్. ఇటు పక్క వచ్చేటప్పటికి రికార్డింగ్. మనం కంప్యూటర్కి దేనికి మనం సంబంధం లేకుండా ఆటోమేటిక్గా ఇది రికార్డింగ్ కొట్టుకుంటే రికార్డింగ్ అవుతూ ఉంటుంది అనుకుంటా. ఇది లింక్ బటన్, అంటే మన రిసీవర్ నుంచి ఎప్పుడైనా సరే మనది లింక్ పోయినట్లయితే ఇది ఒకసారి కొట్టంగానే లింక్ అవుతుంది అనుకుంటా. ఇంకొక ట్రాన్స్మిటర్ కూడా ఓపెన్ చేసి చూద్దాం. సేమ్ ఇదే ఉంది. దీనికి మనం పెట్టుకోవడానికి 2 మ్యాగ్నెట్లు అయితే ఇచ్చారండి. క్లిప్ ఇచ్చారు ట్రాన్స్మిటర్కి. ఈ క్లిప్పే కాకుండా మనకి ఒక మ్యాగ్నెట్ కూడా ఇచ్చారు, 2 మ్యాగ్నెట్లు. చూసారా, అది పెట్టంగానే అలా అతుక్కుపోయాయి DJI. ఇంకా ఇటు పక్క చూస్తే వైర్లెస్ ఛార్జింగ్ అండి. కనబడుతుంది కదా మీకు, ఈ పిన్నులు వైర్లెస్ ఛార్జింగ్ కోసం. పెట్టంగానే ఆటోమేటిక్గా ఛార్జ్ అవుతుంది. ఒక్కసారి రిసీవర్ చూస్తే, రిసీవర్ కూడా బయటకు తీశాను. వావ్, నిజంగా ఇది కూడా సూపర్గా ఉంది. మన రిసీవర్కి వచ్చేటప్పటికి సైడు దీనికి కూడా పవర్ బటన్, అలాగే ఒక Type-C కేబుల్ ఇచ్చారు. ఇదిగోండి, ఇది ఆడియో అవుట్ అంటే మనం ఇందాక 3.5mm TRS కేబుల్ ఇచ్చారు కదా, దాన్ని గుచ్చుకొని మనం ఏదైనా DSLR కెమెరా కోసం
వాడుకోవచ్చు అనమాట. ఇది వచ్చేటప్పటికి ఇయర్ ఫోన్స్. మనం ఇయర్ ఫోన్స్ పెట్టుకొని లైవ్లో మన ఆడియో వినడానికి ఇయర్ ఫోన్స్ అనమాట. ఇంకా దీనిలో వచ్చేటప్పటికి ఒక హాట్ షూ మౌంట్ అయితే ఇచ్చారు డిఎస్ఎల్ఆర్ కెమెరా కోసం. రిసీవర్కి పెట్టేసుకొని హాట్ షూ ఇది పెట్టుకోవడానికి. ఇంకా చూసారా, టైప్ సి, యూఎస్బి టైప్ సి కన్వర్టర్ పిన్. ఇది రిసీవర్కి ఇక్కడ ప్లేస్ చేసేసి మామూలుగా మన ఫోన్కి పెట్టేసుకుంటే మన ఫోన్కి వచ్చేస్తుంది అనమాట. ఇంకొకటి ఉన్నదండి ఇందులో. ఇది వచ్చేటప్పటికి లైట్నింగ్ కేబుల్. యాపిల్ ఐఫోన్ కోసం లైట్నింగ్ కేబుల్ ఇచ్చారు. ఇది కూడా సేమ్ అలానే. ఇది కూడా నిజంగా సూపర్గా ఉందండి. ఇంకా దీనిలో ఒక్కసారి చూస్తే మీకు కనబడుతుంది అనుకుంటాను. ఇదిగోండి, ఇందాక మీకు ట్రాన్స్మిటర్కి చూపించాను కదా, ఇదిగోండి ఈ పిన్నులు మన పవర్ బ్యాంక్లో అవ్వండి అక్కడ అలా పెట్టగానే ప్లేస్ అయిపోతాయి. అవి ఒక్కసారి అలా ప్లేస్ అయిపోగానే ఆటోమేటిక్గా ఛార్జింగ్ లేకపోతే ఛార్జింగ్ అయిపోతాయి అనమాట. చూసారా, నేను జస్ట్ ఓవర్ని అలా పెట్టాను, అలా ఆటోమేటిక్గా అదే తీసేసుకుంటుంది. చూసారా, అదిగోండి చూసారా కనెక్ట్ అవుతున్నాయి అలా అనమాట. నిజంగా ఇదైతే సూపర్గా ఉంది. చూడండి ఒకసారి, అదిగోండి కనెక్ట్ అయినాయి కదా. కనెక్ట్ అవ్వగానే అది మనం బయటికి తీయగానే ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట. మనం ఇప్పుడు రెండు కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి రెండు ట్రాన్స్మిటర్లు అక్కడ చూపిస్తాం. చూసారా, ఒక్కసారి నిజంగా ఇవి సూపర్గా అయితే ఉన్నాయి. ఒకసారి పక్కన పెట్టేసేద్దాం. ఇంకా ఒకసారి దీనిలో సెట్టింగ్స్ ఏమన్నాయో ఒకసారి మనం చూద్దాం. అంటే దగ్గరే ఉన్నాయి కాబట్టి సిగ్నల్ లాస్ అవ్వకుండా ఫుల్ సిగ్నల్ చూపిస్తుంది. ఒక్కసారి నేను ట్రాన్స్మిటర్లో మాట్లాడతాను, మీకు ఊరగానే చూడండి ఆడియో లెవెల్ ఎలా ఉంటుందో. హలో హలో హలో. నేను ఇప్పుడు రెండో ట్రాన్స్మిటర్లో మాట్లాడుతున్నాను. చూసారా, అది చాలా ఫాస్ట్గా బ్లింక్ అవుతుంది. ఇదైతే చాలా బాగుంది. ఇంకా మనం ఒకసారి ఆప్షన్లు అయితే చూద్దాం. ఇది టచ్ స్క్రీన్ ఓఎల్ఈడి అంట. ఇది కూడా నిజంగా బ్రైట్నెస్ అవి అయితే టచ్ స్క్రీన్ కూడా సూపర్గా ఉంది. ఒక్కసారి దీనిలో ఆప్షన్స్ ఏమున్నాయంటే మోనో, సేఫ్టీ ఛానల్, మోనోలో సేఫ్టీ ఛానల్. ఇంకా TX1 TX2 అంటే ట్రాన్స్మిటర్ 1 ట్రాన్స్మిటర్ 2 లెఫ్ట్ టు రైట్ అనమాట. ఇంకా స్టీరియో మోడ్ ఇచ్చారు, మోనో మోడ్ అలా రెండు ఇచ్చారు. తర్వాత రిసీవర్ గెయిన్. మన రిసీవర్ గెయిన్ అంటే ఇప్పుడు మనం చూస్తున్నది రిసీవర్ గెయిన్ -12 ఇచ్చారు, పెంచితే +12. ఇది కూడా బాగానే ఉంది. అంటే మన ఇష్టం ఎంతైనా పెట్టుకోవచ్చు. అవి సెట్టింగ్స్ ఒకసారి చూడాలి. తర్వాత వాల్యూమ్, మనం ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాం కదా, ఆ ఇయర్ ఫోన్స్ వాల్యూమ్ అనమాట. ఓకే, ఇది బాగానే ఉంది. తర్వాత ట్రాన్స్మిటర్ సెట్టింగ్స్. ఒకసారి ట్రాన్స్మిటర్ సెట్టింగ్స్లో లో కట్ అంట. లో కట్ అనేది నేను చాలా వీడియోలో చూసాను. అందరూ లో కట్ ఆన్లోనే పెట్టుకోవాలన్నారు. లో కట్ అంటే ఇప్పుడు మనకి కొంచెం బయటకు వెళ్ళినప్పుడు విండ్ నాయిస్ వస్తుంది కదా, దాన్ని కట్ చేయడానికి ఇది లో కట్ అనేది పనికొస్తుందంట. తర్వాత ట్రాన్స్మిటర్ గెయిన్. మన ట్రాన్స్మిటర్ అంటే ఇవి తెలుసు కదా, వీటి గెయిన్. ఇవి TX1 TX2 కదా, రెండు ఇచ్చారు. మన ఇష్టం, మనం ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఇవి కూడా +12 -12 దాకా అయితే ఇచ్చారు. ఇంకా రికార్డింగ్ స్టాప్ లాక్ అంటే మనం ఇవి ఆటోమేటిక్గా రెండు ఒకేసారి రికార్డింగ్ పెట్టుకోవచ్చు మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు. అవి ఏ స్విచ్ పని చేయకుండా రికార్డింగ్కి లాక్ అనమాట. ఇంకోటి ఆటో రికార్డ్ అంటే ఇప్పుడు మనం ఏదైనా DSLR కెమెరాకి కానీ మన ఫోన్కి కానీ దీన్ని కనెక్ట్ చేసినప్పుడు ఇవి ఆటోమేటిక్గా మన ఫోన్లోనే కాకుండా వాయిస్ ట్రాన్స్మిటర్లో కూడా ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంది అనమాట. ఇదిగోండి ఇవి, అది ఆటో రికార్డ్ అనమాట. ఆటో రికార్డ్ పెట్టుకుంటే ఆటో రికార్డ్ అవుతూ ఉంటుంది. తర్వాతది మనకు వైబ్రేషన్ నోటిఫికేషన్ అంటే ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం పవర్ బటన్ కానీ లింక్ బటన్ కానీ రికార్డింగ్ బటన్ కానీ కొట్టామనుకోండి, ఒకసారి కొట్టి చూద్దాం. బజర్ వచ్చింది నాకు. అంటే ఇది ఇక్కడ వైబ్రేషన్ అనమాట. అంటే మనం నొక్కింది మనకు తెలియడానికి వైబ్రేషన్ అనమాట. ఇదైతే బాగానే ఉంది. నేను ఇప్పుడు రికార్డింగ్ కొట్టాను, చూసారా, రికార్డింగ్ అయితే మనకి ఇక్కడ రెడ్ బటన్లో కనపడతా ఉంది. రికార్డింగ్ కొట్టాను నేను ఇప్పుడు.
రికార్డింగ్ దీనిలో ట్రాన్స్మిటర్లో అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఇలా పడింది. మళ్ళీ ఒకసారి రికార్డింగ్ స్టాప్ చేసి చూద్దాం. ఒకసారి దాని సంగతి మళ్ళీ చూద్దాం ఒకసారి. అది వైబ్రేషన్ నోటిఫికేషన్. ఇంకా ఎల్ఈడి బ్రైట్నెస్. ఎల్ఈడి బ్రైట్నెస్ అంటే ఇదిగోండి, ఇది కనబడుతుంది కదా మన ట్రాన్స్మిటర్కి, ఇక్కడ గ్రీన్ ఉంది కదా అదనమాట. చూసారా, ఇప్పుడు నేను లోలో పెట్టాను, లోలో ఉంటే బాగా లోలో ఉంది, మళ్ళీ ఆఫ్లో పెడతాను, చూసారా ఆఫ్ అయిపోయింది. ఇది ఎల్ఈడి బ్రైట్నెస్ అనమాట. చూసారా నేను హైలో పెట్టగానే ఎలా వచ్చిందో అది ఎల్ఈడి బ్రైట్నెస్. ఇంకేమున్నాయి, ఇంకా కొన్ని సెట్టింగ్స్లో బ్రైట్నెస్. ఈ బ్రైట్నెస్ వచ్చేటప్పుడు మన ఓఎల్ఈడి టచ్ స్క్రీన్ బ్రైట్నెస్ అండి ఇది. చూసారా మీకు తగ్గిపోయింది, తగ్గించాను కాబట్టి తగ్గిపోయింది. నేను పెంచుతున్నాను ఒకసారి, పెంచగానే చూసారా ఎలా వచ్చిందో అది బ్రైట్నెస్. మనకి లాంగ్వేజ్, మనం అంటే సాధారణంగా మనకు అన్ని లాంగ్వేజ్లు తెలియదు కాబట్టి ఇందులో చాలా లాంగ్వేజ్లు అయితే ఉన్నాయి. మనకు తెలిసిన ఒకే ఒక్క లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాబట్టి మనం ఇంగ్లీష్లోనే పెట్టుకుందాం. ఇంకా డే టు టైం, ఇవాళ డేటు ఇవాళ టైం అనమాట. తర్వాత ఫ్యాక్టరీ రీసెట్, అంటే మనకు ఏదైనా సెట్టింగ్స్ మిస్ అయినప్పుడు మనం ఫ్యాక్టరీ రీసెట్ అనమాట. తర్వాత వర్షన్, అంటే దీని వర్షన్ అనమాట, ఫ్రైమ్వేర్ వర్షన్. దీనిలో ఇంకా కంపైలియన్స్ ఇన్ఫో, దీనిలో మోడల్ నెంబరు ఇంకా ఐడీలు అవి ఇచ్చారు. ఓకే, ఇంకంతేనండి ఇందులో సెట్టింగ్స్ అయితే ఇంకా పెద్దగా ఏం లేవు. ఇప్పుడు ఒక్కసారి మనం రికార్డింగ్ ఒకసారి టెస్ట్ చేద్దాం. ఒకసారి రికార్డింగ్ ఎలా ఉందో ఇదిగోండి, చూసారా ఇక్కడ ఆర్ఈసీ అని ఉంది కదా, ఆర్ఈసీ అని ఉంది కదా. ఇదిగోండి నేను ఇప్పుడు ఇక్కడ నేను రికార్డింగ్ అయితే కొట్టాను, ఇక్కడ రెడ్ బటన్ వెలిగిందా మీకు కనపడతా ఉందేమో. ఒక్కసారి రిసీవర్ అయితే చూడండి, మీకు ఇక్కడ నేను ఒకటే రికార్డింగ్ కొట్టాను, ఇక్కడ రికార్డింగ్ అవుతుంది, మీకు కనపడుతుందా. నేను అలాగే ఇంకొక ట్రాన్స్మిటర్ కూడా, రెండో ట్రాన్స్మిటర్ కూడా ఒకసారి రికార్డింగ్ కొడతాను. ఒక్కసారి చూడండి, అదిగోండి నేను రెండో ట్రాన్స్మిటర్ కూడా రికార్డింగ్ కొట్టాను. రికార్డింగ్ కొట్టంగానే రెండు రికార్డ్ అయితే అవుతున్నాయి. ఇది ఆటోమేటిక్గా అనమాట. మనం ఇది రికార్డ్ అయింది ఈ ట్రాన్స్మిటర్లోనే ఉంటుందండి. ఇదే 14 hours ఇందాక మీకు చూపించాను కదా బాక్స్ మీద, 14 గంటలు అయితే మనం ఇందులో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఈ రికార్డింగ్ చేసుకున్నది మనకి డాటా కేబుల్ ద్వారా మనం కంప్యూటర్ కనెక్ట్ చేసుకొని మనం దీనిలో ఉన్న వాయిస్ని అయితే బయటికి తీసుకోవచ్చు అనమాట. మనం ఒక్కసారి మళ్ళీ స్టాప్ కొడదాం, రికార్డింగ్ అయితే స్టాప్ కొడదామండి. కొట్టేసిన రికార్డింగ్ స్టాప్ కొట్టాను, చూసారు ఇక్కడ రిసీవర్లో ఆగిపోయింది. ఇది కూడా రికార్డింగ్ స్టాప్ కొట్టాను, ఇది కూడా ఆగిపోయింది. అదనమాట దీని సంగతి. ఇంకా బాక్స్ విషయానికి వస్తే ఇంక మిగతా అన్నీ నిజంగా ఇంకా ఇందులో ఉన్న ఇంకోటి చెప్పాలండి, ఇది డెడ్ క్యాట్స్ అనమాట. మీకు డెడ్ క్యాట్స్ గురించి చెప్పాలి. విండ్ స్క్రీన్, ఈ విండ్ స్క్రీన్ అనేది మనకు బాగా నాయిస్ ఎక్కువ వస్తుంటే మనం ఇది పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఒక్కసారి ఈ విండ్ స్క్రీన్ చూడసారా, ఇక్కడ మనకి ఇది ఇచ్చారు, ఇది దీనికి పెట్టేసుకొని అలా తిప్పుకోగానే లాక్ పడుతుంది అనమాట, అంతే. ఇది అలా దీనికి 2 ఇచ్చారనమాట. ఇదేమో హాట్ షూ, ఇంకా యూఎస్బి టైప్ సి, లైట్నింగ్ కేబుల్. ఇంకా మనకి ఛార్జింగ్ కోసం యూఎస్బి ఏ నుంచి యూఎస్బి టైప్ సికి ఒక డేటా కేబుల్, 3.5mm టీఆర్ఎస్ కేబుల్ మన డిఎస్ఎల్ఆర్ కెమెరాల కోసం. అంతేనండి, ఇంకా ఇదైతే ఇంకేం ఇవ్వలేదు ఇందుట్లో. మనం ఒక్కసారి దీని క్వాలిటీ అయితే ఎలా ఉందో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మనం విన్న ఆడియో అయితే నా దగ్గర ఏదో మామూలు మైక్రోఫోన్తో విన్నాము. ఇప్పుడు డీజేఐతో, ఒరిజినల్గా డీజేఐతో మనం ఆడియో ఎలా ఉందో ఒకసారి టెస్ట్ చేద్దాం. 250 మీటర్లు అయితే మనకి లాంగ్ రేంజ్ అయితే ఇచ్చారు. దీన్ని మనం క్లిప్గా అయినా పెట్టుకోవచ్చు. అలా కాకుండా మనకి మ్యాగ్నెట్ ఇచ్చారు కదా, అలా పెట్టుకొని మ్యాగ్నెట్ ఇలా పెట్టేసుకుంటే చొక్కాకి అలా అతుక్కుపోతుంది అనమాట. ఒక్కసారి మనం ఆడియో ఎలా ఉందో ఒకసారి టెస్ట్ చేద్దాం. 250 మీటర్స్ అన్నా కదా, ఒకసారి లాంగ్ రేంజ్లోకి వెళ్ళి టెస్ట్ చేద్దాం. ఓకే, నా మాట మీకు వినపడుతుందా? కొంచెం బాగా గాలి అయితే బాగానే ఎక్కువగానే ఉంది. ఒక్కసారి కొంచెం లాంగ్గా వెళ్దాం. ఒక్కసారి నా వాయిస్ మీకు వినపడుతుందా బాగానే? ఒకసారి టెస్ట్ చేద్దాం. ఇప్పుడు విండ్షీల్డ్ లేదు కాబట్టి దీనికి ఒకసారి విండ్షీల్డ్ కూడా పెట్టి ఒకసారి టెస్ట్ చేద్దాం. కొంచెం దూరం వెళ్దాం. బాగానే వినపడుతుందా? హలో హలో హలో
ఇక్కడైతే కొంతమంది పనులు చేసుకుంటున్నారు. ఒకసారి మీకు ఆడియో ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. నా ఆడియో ఎలా ఉందో నేను వినడం ఇదే కొత్త. మన ఆడియో మనం వినం కదా, ఇప్పుడు దాకా మామూలుగా విన్నాం ఆడియో పెట్టి కూడా. నేనైతే మా వీడియో దాకా వచ్చేసాను, ఇంకంతకంటే కొంచెం వెళ్ళాము. నేను మళ్ళీ వస్తాను ఒకసారి. ఇప్పుడు ఒకసారి ఓకే విండ్షీల్డ్ పెట్టాను. ఇప్పుడు నాయిస్ కూడా బాగానే ఉంది. ఇక్కడ కొంతమంది పనులు చేసుకున్నారు, అన్ని సౌండ్లు బాగా వినబడుతున్నాయి. ఒక్కసారి కంప్లీటెడ్గా నేనైతే చాలా దూరంలో ఉన్నాను. ఒక్కసారి నా వాయిస్ ఎలా ఉందో ఒక్కసారి కామెంట్ చేయండి. వినపడుతుందా? 250 మీటర్స్ లాంగ్ రేంజ్ కదా. నేను దగ్గరికి వచ్చేస్తున్నా ఫ్రెండ్స్, నా కెమెరా దగ్గరికి. ఒక్కసారి వాయిస్ ఎలా ఉందో ఒకసారి చెప్పాలి. ఎలా ఉందో, గాలి అయితే బాగుంది ఇక్కడ. హలో, మీకు గాలి ఎలా వినపడుతుందో ఏంటో మీరు ఒక్కసారి నాకు కామెంట్ చేసి చెప్పండి.